పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకుడు గరికపూడి జేమ్స్ రాజు విలేకరులతో మాట్లాడుతూ జూన్ 28వ తారీఖున తన స్నేహితుడి మోటపల్లి రంగారావు భూమిని బాగు చేసుకుంటుండగా సరిహద్దుదారులు గొడవ చేస్తున్నారని ఫోన్ చేస్తే కొత్తాట వెళ్లానన్నారు. అయితే అప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నారని అక్కడికి వెళ్లిన తనను పడవల సూర్యనారాయణ అనే వ్యక్తి భార్య దుర్భాషలాడిందని తెలిపారు. డిపార్ట్మెంట్ సిబ్బంది ఈ ప్రాంతంలో గొడవ వద్దు వెళ్లిపోండి అని చెప్తే తిరిగి వచ్చేశానని అన్నారు. అయితే తనకు సంబంధం లేని విషయంలో సూర్యనారాయణ తనపై అక్రమంగా కేసు పెట్టారని అన్నారు. తాము ఎంఆర్పీఎస్ నాయకులుగా ఉండి ప్రజలకు న్యాయం జరిగేలా అనేక సమస్యలపై పనిచేస్తూ ఉంటామని, ఆ నేపథ్యంలోనే తన స్నేహితుడు కోరగా ఆ ప్రాంతానికి వెళ్లానని, తనపై అక్రమంగా పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు. సుమారు 10 గంటల ప్రాంతంలో మోటుపల్లి రంగారావు, నా స్నేహితుడైనటువంటి మోటుపల్లి రంగారావు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మేము తోటలో పనిచేస్తూ ఉన్నాము. పనిచేస్తున్న సందర్భంలో మా చుట్టాలైనటువంటి వ్యక్తి గొడవ చేసేలా ఉన్నాడు, ఒకసారి రమ్మని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ పని చేసుకుంటున్నటువంటి వీళ్ళు డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. డిపార్ట్మెంట్ వారు వచ్చి ఉన్నారని నేను అక్కడ ఆ చెట్టు దగ్గర నుంచి ఉండగా డిపార్ట్మెంట్ వారు వచ్చి నన్ను పిలిచారు. పిలిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి పడవల సూర్యనారాయణ వాళ్ళ మిస్సెస్ నన్ను వలగర బూతులు తిట్టింది. వలగర బూతులు తిడుతుంటే అక్కడ డిపార్ట్మెంట్ వారు ఆమెని మందలించి వాళ్ళని వీళ్ళని సమర్థించి పంపగా మేము వీళ్ళని కూడా సమర్థించి నేను డిపార్ట్మెంట్ వారికి సహకరించి వచ్చేయడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్లి డిపార్ట్మెంట్ వారితో సహకరించి అక్కడ ఏ గొడవ జరగకుండా చూడడం జరిగింది తప్ప అక్కడ ఏ గొడవ జరగలేదు. అదే సేమ్ టైము అదే రోజున పడవల సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి నా మీద కూడా కంప్లైంట్ పెట్టి నా మీద కేసు కట్టారనేటువంటిది 30వ తారీఖున పేపర్ స్టేట్మెంట్ రావడం జరిగింది. అంటే మరి నా మీద కేసు పెట్టవలసినటువంటి అవసరత సూర్యనారాయణకి ఎందుకు వచ్చింది? ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు మేము ఎంఆర్పీఎస్ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు, ప్రజలకి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఉపయోగపడేటువంటి వ్యక్తులు. మా మీద మమ్మల్ని అనసాలని లేకపోతే మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేయటం అది ఎంతవరకు సమంజసమని యావత్ ప్రజానీకానికి కూడా గుర్తించాలని, అదే సేమ్ టైము మరి పోలీసు వారు ఎందుకు మా మీద తప్పుడు కేసులు పెట్టారో ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతూ